తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలోని సంతపేట కాణిపాకం వెళ్లే దారిలో శ్రీపురం వెంకటరాయ శెట్టి అనే వ్యక్తి గత 100 సంవత్సరాల క్రితం ఒక సత్రాన్ని దాన ధర్మంగా ఇచ్చాడు. కాణిపాకానికి నడకదారిలో వెళ్లే భక్తుల కోసం అని చెప్పి ఏర్పాటు చేశారు. అప్పుడు నిత్య అన్నదాన కార్యక్రమాలు జరిగేది. ఆ తర్వాత వాళ్ళ పుత్రులు దీన్ని తీసుకున్న తర్వాత చిత్రా పౌర్ణమికి మాత్రం 3 రోజులు బ్రాహ్మణులకు అన్నదాన కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారు. అది కాలక్రమేణా కొన్ని కుటుంబ మనస్పర్ధల వల్ల ఈ సత్రాన్ని దేవాదాయ శాఖకు అప్పగించడం జరిగింది. వెంటనే దేవాదాయ శాఖ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడున్న పాత భవనాన్ని పడగొట్టి అక్కడి నుంచి కొత్త భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. కానీ కొత్త భవనాన్ని నిర్మించేటప్పుడు వాళ్ళు ఇదే సత్రం పర్పస్ కోసమే దీన్ని యూజ్ చేస్తామని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు. కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ సత్రం పర్పస్ కాకుండా ప్రస్తుతం దీన్ని కార్యాలయంగా మార్చే పరిస్థితి ఏర్పడిందని స్థానిక నేతలు వాపోతున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు. దీనిపైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వివరణ తెలుసుకుందాం రండి. ఓం నమ శివాయ. ఈ రోజు సుమన్ టీవీ వాళ్ళు నా దృష్టికి తెచ్చిన విషయాలపైన అంటే వివిధ వార్తాపత్రికల్లో ప్రస్తుత వార్తకు సంబంధించి నా వివరణ ఏంటంటే, ఇప్పుడు దేవాదాయ శాఖ కార్యాలయం నడుస్తున్న జీవకారుణ్య అన్నదాన సమాజం కూడా దేవాదాయకు సంబంధించిన భవనమే. అది కూడా ఒక సత్రమే. అయితే ఇది ఇప్పుడు చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో నెలకొని ఉండే దాని వల్ల ఈ ఆఫీస్ కి రోజువారీ పనుల పైన వచ్చే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది గురవుతున్నది నా అభిప్రాయం. బహుశా బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండొచ్చు, కానీ చిరునామా కనుక్కోవడానికి ఇబ్బందిగా ఉందని, కనీసం బోర్డు కూడా పెట్టేదానికి ఇక్కడ స్థలం లేదు, ఎక్కడికైనా మార్పు చేస్తే బాగుంటుందని చాలా మంది అప్లికెంట్స్ పనుల పైన వచ్చిన వాళ్ళంతా నన్ను చాలా రోజులు, నేను వచ్చిన 10 నెలల కాలంలో చాలా మంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి సరైన భవనం దొరికితే మారాలనే ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు ఈ ఆఫీస్ కూడా కార్యాలయానికి అనుకూలంగా లేదు. పరిసరాలు అయితేనేమి, అసలు మా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే నేను వీడియో కాన్ఫరెన్స్ వినేటప్పుడు సరిగా వినపడట్లేదు. రణకొండ ధ్వని పక్కనంతా ట్రాఫిక్, బస్ స్టాండ్, బజార్ లో ఉంది ఆఫీసు. అంత ఆఫీస్ కి అనుకూలంగా లేదు. ఈ ఆఫీస్ కి 4 వైపుల దారులు ఉన్నాయి, భద్రత కూడా లేదు అనేది నా అభిప్రాయం. మారే ఆలోచన అయితే ఉంది. బట్ ఇది ఎప్పుడు ఎక్కడికి అనేది ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి వారి సూచనల మేరకు మార్పు చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఒక ప్లేస్ అని మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. థ్యాంక్ యూ. దేవాదాయ శాఖ ఆఫీస్ అక్కడ మారుస్తున్నామని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఏదైతే ఆ సాంప్రదాయం శ్రీపుర సత్రం వాళ్ళు దేనికోసం అయితే ఇచ్చినారో దానికి అనుగుణంగానే ఆ సత్రం నిర్వహణ చేయాలి అని చెప్పి దేవాదాయ శాఖను కోరుకుంటున్నాము. అదేవిధంగా గతంలో ఈ చిత్తూరు బీజేడీ స్కూల్, పీసీఆర్ స్కూల్ కు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ జీవకాంత సంఘంలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు జరిగేది. అది కాలక్రమేణా ఈ రోజు ఏం జరిగింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా ఆ చిన్న జీవకాంత సంఘం ఒకటి ఉంది దాని పక్కన, అది ఈ రోజు నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి. ఈ జీవకాంత సంఘంలో కూడా జ్యోతి రామలింగ స్వామి ఎవరైతే ఉన్నారో వారి యొక్క కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా జరిగేది. వాటితో పాటు ఈ ఆడి నెలలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రత్యేక ఉపన్యాసాలు 4 రోజుల పాటు చాలా చక్కగా జరిగేది. ఈరోజు ఆ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈరోజు దేవాదాయ శాఖ తుంగులు తొక్కినటువంటి పరిస్థితి మనందరూ కూడా కళ్ళ ముందు చూస్తున్నాము. కాబట్టి దేవాదాయ శాఖకి ఏదైతే భూములు ఇచ్చారో వాటిని ఈరోజు ఆ దేవాదాయ శాఖ కబంధ హస్తాల్లో చిక్కుని నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు ఈ 20-30 సంవత్సరాల్లో దేవాదాయ శాఖ ఏ ఒక్క గుడికైనా కనీసం 1 ఎకరా స్థలాన్ని ఎక్స్ట్రాగా మేము దీన్ని చేసినామనేటువంటి చరిత్ర ఏం లేదు. పూర్వీకులు ఏదైతే ఇచ్చినారో దాన్ని రక్షించవలసిన బాధ్యత దేవాదాయ శాఖకు ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి దేవాదాయ శాఖకు ఉంటుందని తెలియజేస్తాం.